నమస్తే అండి. కదా, అహంకరిస్తే వినాశనమే. అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం, శుభానికి నేనే చిహ్నం, మిగిలినవి అమంగళం అంది మామిడాకు. అప్పటి నుండి అవి తలకిందులుగా వేళ్లాడుతున్నాయి. నేను సువాసనకు మారుపేరు, మీరు ఎందుకు పనికిరారు అంది కరివేపాకు. కూరలో కరివేపాకు తప్పనిసరి, కానీ తినేటప్పుడు తీసి పారేస్తారు కదా, అందుకే అవి కూరలో కరివేపాకులు. భోజనం చేయటానికి నేనే పనికొస్తాను, మీరందరూ దండగా అంటూ నీలిగింది అరిటాకు. అప్పటి నుండి అన్నం తిన్న తర్వాత అరిటాకు చెత్త కుండీలోకి చేరుతోంది. కంపులో బ్రతకాల్సి వస్తోంది. అసలు గొప్పతనం నాదే. అన్నం తిన్న తరువాత నోరు కంపు కొట్టకుండా తిన్నది అరిగేందుకు అందరూ నన్నే నములుతారు అంటూ గొప్పలకు పోయింది తమలపాకు. అప్పటి నుండి మొత్తం నమిలినాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయటం మొదలుపెట్టాడు. ఇక తులసి ఆకు ఏమీ అనలేదు. అందుకే పూజలు అందుకుంటోంది. దేవుని పాదాల దగ్గర దానికి చోటు దొరికింది. అహంకరిస్తే ఎప్పటికైనా నాశనం తప్పదు.